రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 1 గంటకు క్లోజ్ అయింది. ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే సెకండ్ ఫేజ్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 56% పైగా ఓటింగ్ రికార్డైంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. రెండో విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే బ్యాలెట్ బాక్సులు కొన్ని చోట్ల, ఎందుకంటే ఆల్రెడీ పోలింగ్ 1 గంట తర్వాత కూడా చాలా చోట్ల పోలింగ్ క్యూ లైన్ లో ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓటేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అన్ని అక్కడే ఉన్న అదే ఆవరణలో ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. ఇప్పుడిప్పుడే మనకు లంచ్ పూర్తి చేసుకుని వాటి బాక్సులను ఓపెన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనకు పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనకు మొదటి విడతతో పోల్చుకుంటే ఈసారి కొంత పెరిగినట్టుగా కనిపిస్తుంది. మనకు కరీంనగర్ జిల్లాలో మొదటి విడతలో 81.42% పోలింగ్ నమోదైతే ఇప్పుడు మాత్రం 84.83% పోలింగ్ అయింది. అంటే దాదాపు 3.5% పోలింగ్ పెరిగింది. ఇక్కడ గన్నేరువరం మండలంలో చూసుకుంటే 88.6% పోలింగ్ అయింది. ఇక్కడ ఈ మండలంలోని సాంబయ్యపల్లి అనే విలేజ్ లో అత్యధికంగా 92.6% పోలింగ్ అయింది. ఆ గ్రామంలో 215 మంది ఓటర్లు ఉంటే ఒక 16 మంది మినహా అందరూ ఓటేశారు. మనకు చిగురుమామిడిలో 85.82%, తర్వాత మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్లో 84.83%. అంటే అన్ని చోట్ల కూడా మనకు 82 అండ్ అబోవ్ పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది. కాకపోతే జగిత్యాల జిల్లాలోనే మనకు మొదటి విడతలో కంటే 1% కొంత పెరిగినప్పటికీ కూడా ఓవరాల్ గానైతే మనకు ఈసారి కూడా మనకు 80% లోపానికి పరిమితమైంది. జగిత్యాల లో 7 మండలాల పరిధిలో ఈరోజు ఎలక్షన్ జరిగింది. 74.7% పోలింగ్ 1 గంట వరకు కూడా నమోదైనట్లు మనకు అధికారిక లెక్కలు రిలీజ్ చేశారు. ఇందులో జగిత్యాల అర్బన్ మండలంలో 74.99%, రూరల్ మండలంలో 80.99%, బీర్పూర్లో 80.25%, సారంగపూర్లో 77.52%, రాయకల్లో 78.56%, మల్యాల్లో అత్యల్పంగా 70%, అంటే 70.02% మాత్రమే పోలింగ్ అయింది. అయితే ఇప్పుడు మనకు మొత్తం ఇటు కరీంనగర్ లో కావచ్చు, అటు జగిత్యాలలో కావచ్చు, ఓవరాల్ గా మనకు యునానిమస్ కాంగా మిగిలిన ఎక్కడైతే సర్పంచ్ స్థానాలు ఉన్నాయో వార్డు సభ్యుల స్థానాలు వాటికి కౌంటింగ్ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కౌంటింగ్ మీద చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొన్న గెలిచిన సర్పంచ్ పదవులలో ఎక్కువ శాతం కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు ఒక చర్చ అయితే సాగుతా ఉంది. కౌంటింగ్ సంబంధించి ఈ రోజు కరీంనగర్ జిల్లాలో జరిగిన 5 మండలాలలో 4 మండలాలు మానకొండూరు కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మానకొండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఆయన పరిధిలోని ఈ 4 మండలాల పరిధిలో పోలింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనకు వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు. బీజేపీ తరఫున కూడా ఇక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్న పార్లమెంట్ పరిధిలోకి మానకొండూరు కాన్స్టిట్యున్సీ వస్తుంది. కాబట్టి ముగ్గురు నేతలు కూడా ఇక్కడ హోరాహోరీగా ప్రచారాలు కావచ్చు, వాళ్ళ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. మరి వాళ్ళ రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఒక మండలం చిగురుమామిడి మండలం, అది పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వస్తున్న హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలోకి వెళ్తుంది. ఆ మండలంలో కూడా రిజల్ట్ మీద ఆసక్తి వ్యక్తం అవుతుంది. మనకి ఇక్కడ మా 5 మండలాల పరిధిలో తీసుకుంటే మనకు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఈ రోజు గ్రామీణ ఓటర్ గా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన మానకొండూరు మండలంలోని వచ్చనూరులో తన సతీ సమేతంగా ఓటు వేశారు. అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి స్వగ్రామం రేగొండ, ఇక్కడ చిగురుమామిడి మండలం రేగొండలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జగిత్యాల వైపు వెళ్తే జగిత్యాలలో ఈ రోజు జరిగిన పోలింగ్ కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచినప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి మధ్య వర్గపోరు నడుస్తా ఉంది చాలా కాలంగా. ఆయన సంజయ్ తన వర్గీయులను గెలిపించుకుని సంజయ్ ఒకవైపు ప్రచారం చేస్తే జీవన్ రెడ్డి కూడా తాను బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి జీవన్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. ఒకటే పార్టీలో ఉన్న 2 నాయకులు 2 వర్గాలుగా చీలిపోయి అక్కడ క్యాండిడేట్లు నిలబెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడ బీజేపీ పక్కన పెడితే మనకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కువ ఏ వర్గం ఎక్కువ శాతం గెలుస్తుందనేది కూడా మనకు ఆసక్తికరంగా మారింది. మొత్తం ఓవరాల్ గా జగిత్యాల జిల్లాలో 144 గ్రామ పంచాయతీలు ఉంటే అత్యధికంగా 10 గ్రామ పంచాయతీ సర్పంచులు ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయినాయి. అందులో ప్రతి ఒక మల్యాల మండలం మినహా
ఈ రోజు పోలింగ్ జరిగిన ప్రతి మండలంలోకి వెళ్ళి కూడా 1-2 గ్రామాల సర్పంచ్ ఏగ్రీవం అయిపోయినాయి. అందులో జగిత్యాల రూరల్ నుంచి చెర్లపల్లి, కన్నాపూర్ గ్రామాలు, తర్వాత అర్బన్ మండలం నుంచి అంబార్పేట గ్రామము, తర్వాత రాయకల్ నుంచి వస్తాపూర్, వీరాపూర్ గ్రామాలు, సారంగపూర్లో నాయకపుగూడెం, రంగపేట, వడ్డర కాలనీ, భీమిరెడ్డిగూడాలు, తర్వాత బీర్పూర్లో గోండుగూడెం, కొడిమేల, చింతలపల్లి, ఇట్లా 10 గ్రామ పంచాయతీలతో పాటు మనకు 330 వార్డు సభ్యులు కూడా ఏగ్రీవం అయిపోయినాయి. ఏగ్రీవం కాగా మిగిలిన 134 సర్పంచ్ పదవులు, 925 వార్డు సభ్యుల ఫలితాలు ఇప్పుడు కొద్దిసేపట్లో కౌంటింగ్ ద్వారా వెల్లడి కాబోతున్నాయి. ఇక కరీంనగర్ లో మనం ముందే చెప్పుకున్నట్టుగా 113లో 2 మాత్రమే ఇక్కడ ఏకగ్రీవం అయినాయి. ఈ రెండిట్లో 2-2 గన్నేరువరం మండలంలో ఏకగ్రీవం అయినాయి. ఒకటేమో పీచుపల్లి, అది బీజేపీ బలపరిచిన అభ్యర్థి అక్కడ విజయం ఏకగ్రీవం అయ్యారు. తర్వాత ఇంకొకరు గోపాల్పూర్ కు సంబంధించిన ఒక దివ్యాంగురాలైన మహిళ అక్కడ ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరు కాకుండా 111 గ్రామ పంచాయతీలు, 849 వార్డు సభ్యులకు సంబంధించిన ఫలితాలు కొద్దిసేపటి తర్వాత నుంచి ప్రారంభం కాబోతుంది. గ్రామీణ ప్రాంత ఓటర్లు కాబట్టి చాలా ఒక్కొక్క వార్డులో చాలా తక్కువ ఓట్లే ఉంటాయి. కొన్ని వార్డులు అయితే 100 లోపు ఓట్లు ఉన్న వార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఓట్లు చాలా వేగంగా కౌంటింగ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మనకు ఈ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి తర్వాత గులాబీ బ్యాలెట్, సర్పంచ్ చేసిన గులాబీ బ్యాలెట్ ఉంటుంది, తర్వాత ఇంకోటి వైట్ బ్యాలెట్ ఉంది. ఇవి రెండింటిని వేరు చేసి 25 చొప్పున కట్టలు కట్టే ప్రాసెస్ కొంత లేట్ అవుతుంది. ఎప్పుడైతే కట్టలు కట్టడం పూర్తవుతుందో ఏజెంట్ల సమక్షంలో వేగంగా కౌంటింగ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రవంతి.